వాటర్తో తలస్నానం చేస్తే జుట్టు రాలుతుందా? హార్డ్ వాటర్తో తలస్నానం చేస్తే బట్టతలు వచ్చేస్తుందా? హార్డ్ వాటర్తో తలస్నానం చేస్తే తల మీద తెల్ల జుట్టు వచ్చేస్తుందా? మరి మినరల్ వాటర్తో కానీ లేదా ఆర్ఓ ట్రీటెడ్ ఆర్ యూవీ ట్రీటెడ్ వాటర్తో చేస్తే ఒత్తైన జుట్టు వస్తుందా? వీటన్నిటి గురించి సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జాన్, డర్మటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్ అండ్ hair transplant surgeon. I performed more than 1800 hair transplant surgeries passionately and still counting. I love hair transplantation. సాధారణంగా మనం అందరము చూస్తూ ఉంటాము, మన ఇళ్లలో బోర్ నుంచి కానీ లేదా గ్రౌండ్ వాటర్ నుంచి ఎప్పుడైతే వాటర్ తీసుకుంటుంటామో అప్పుడు హార్డ్ వాటర్ వస్తూ ఉంటుంది. అండ్ మనం అందరం మాట్లాడుకుంటూనే ఉంటాం, ఇక్కడ వాటర్ హార్డ్గా ఉంది అందుకని నాకు జుట్టు రాలిపోయింది, లేదా ఇక్కడ వాటర్ హార్డ్గా ఉంది అందుకని నాకు బట్టలు వచ్చేసింది, ఇలా అంటూనే ఉంటారు. అసలు ఏంటి ఈ హార్డ్ వాటర్? ఎప్పుడు ఒక వాటర్ని మనం హార్డ్ అంటాము అంటే దీన్ని కనుక్కోవడానికి ఒక సింపుల్ టెక్నిక్ ఉంది. అదేంటి అంటే, మనం ఎప్పుడైతే సోప్ అప్లై చేసుకుంటామో లేదా తలకి షాంపూ అప్లై చేస్తామో, అప్లై చేసిన తర్వాత నొరగ వస్తుంది. ఆ వచ్చిన నొరగ ప్రాపర్గా వాష్ చేసినా కూడా పోకుండా ఉంది అనుకోండి, అప్పుడు ఆ వాటర్లో హార్డ్నెస్ ఉంది అని అర్థం. అంటే ఏంటి హార్డ్నెస్ అంటే, సాల్ట్స్ అనేటివి కొంచెం ఎక్కువగా ఉన్నాయి అని. ఇప్పుడు ప్రధానంగా 2 రకాల సాల్ట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి కాల్షియం సాల్ట్స్, రెండోది వచ్చేసి మెగ్నీషియం సాల్ట్స్. ఇప్పుడు ఈ కాల్షియం కూడా 3 రకాలు ఉంటాయి. ఒకటి క్లోరైడ్, ఇంకోటి సల్ఫేట్, ఇంకోటి కార్బోనేట్. అంటే కాల్షియం సల్ఫేట్, కాల్షియం కార్బోనేట్, కాల్షియం క్లోరైడ్. అలాగే మెగ్నీషియం సల్ఫేట్, మెగ్నీషియం కార్బోనేట్ అండ్ మెగ్నీషియం క్లోరైడ్. ఇవి ప్రధానంగా మన వాటర్ హార్డ్ అవ్వడానికి కారణం అవుతుంటాయి. మరి ఈ వాటర్ ఎంత హార్డ్గా ఉంది అని ఎలా కనుక్కుంటాము అంటే, ఒక చిన్న మిషన్ ద్వారా దీన్ని కనుక్కుంటాము. దీంట్లో ppm విలువను బట్టి దీన్ని నిర్ధారిస్తాము. ppm అంటే పార్ట్స్ పర్ మిలియన్. యూజువల్గా 150 పార్ట్స్ పర్ మిలియన్ లేదా అంతకంటే ఎక్కువ ఉంది అంటే వాటర్ హార్డ్గా ఉంది అని అర్థం అన్నమాట. ఇప్పుడు హార్డ్ వాటర్ మన హెయిర్కి కానీ బాడీకి కానీ ఏమైనా డ్యామేజ్ చేస్తుందా? ఎందుకంటే ఫ్రీక్వెంట్గా నాకు క్లయింట్స్ వస్తూనే ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారు అంటే, సార్ మేము ఈ కొత్త ప్లేస్కి వచ్చాము, ఇక్కడ హార్డ్ వాటర్ వాడుతున్నాము, అప్పటి నుంచి నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, లేదా హెయిర్ ఫాల్ అయిపోతుంది, ఇలా చెప్తూనే ఉంటారు. మరి దీంట్లో ఎంత నిజం ఉంది అంటే, హార్డ్ వాటర్ మన బాడీకి యాక్చువల్గా మంచిది. ఎందుకంటే దాంట్లో ఉండే మినరల్స్ మన బాడీకి ఎంతైనా అవసరం. చాలామంది వాళ్ళ ఇళ్లల్లో ఆర్ఓ కానీ యూవీ ఫిల్టర్స్ కానీ ఫిట్ చేసుకొని ప్రాసెస్డ్ వాటర్ తాగుతూ ఉంటారు. అండ్ వాళ్ళకి ఏమవుతుందంటే మినరల్ డెఫిషియన్సీస్ వచ్చే అవకాశం ఉంది. సో నిజానికి అలాంటి వాటర్ తాగడం మనకు మంచిదే. కానీ ఒకే ఒక బ్యాడ్ పాయింట్ దీంట్లో ఉన్నది ఏంటి అంటే, లెడ్ అనే పదార్థం. ఈ హార్డ్ వాటర్లో కొన్నిసార్లు లెడ్ అనే పదార్థం ఉంటుంది. ఆ పదార్థం మన బాడీకి అస్సలు మంచిది కాదు. సో ఆ ఒక్క పదార్థం తప్పిస్తే అదర్వైజ్ హార్డ్ వాటర్ మన శరీరానికి ఎంతో మేలుని చేకూరుస్తుంది. మన బాడీలో కావాల్సిన మినరల్స్ని, అంటే ఈ ఖనిజాలని మనకు కావాల్సినంతగా అందిస్తుంది. ఈ మినరల్స్ అంటే ఈ హార్డ్ వాటర్లో ఉండే ఖనిజాలు మన హెయిర్ని ఎలా డ్యామేజ్ చేస్తాయి? అసలు నిజంగా డ్యామేజ్ చేస్తాయి అంటే ఎస్, డ్యామేజ్ జరుగుతుంది. ఎలా అంటే, ఫస్ట్ మన హెయిర్కి ఉండే సూపర్ఫిషియల్ కోటింగ్ ఏదైతే ఉంటుందో, చుట్టుపక్కల ఉండే క్యూటికల్ అనే లేయర్, ఈ లేయర్ డ్యామేజ్ అయిపోతుంది. డ్యామేజ్ మాత్రమే కాకుండా దీని చుట్టూ ఒక పొరలాగా ఫామ్ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ సాల్ట్స్ అనేటువంటివి, ఖనిజాలు ఇవన్నీ ఒక పొరలాగా ఫామ్ అయిపోతాయో, ఆ ఫామ్ అయిన పొర వల్ల దీనికి వాటర్ అనేటువంటిది అందదు. అంటే హైడ్రేషన్ జరగదు. మన హెయిర్కి హైడ్రేషన్ ఎప్పుడైతే జరగదో ఇది ఈజీగా డ్రై అయిపోతుంది, పగిలిపోయినట్లు, చిట్లిపోయినట్లు అయిపోతుంది అండ్ ఈజీగా బ్రేక్ అయిపోతుంది. తద్వారా హెయిర్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకో రకమైన డ్యామేజ్ ఏంటంటే, సపోజ్ ఇదే హార్డ్ వాటర్లో మనకు లెడ్ కనుక ఉందనుకోండి, ఆ లెడ్ ఈజీగా మన రూట్స్లో పెనెట్రేట్ చేసి ఫాలికల్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. మరి ఈ రకమైన డ్యామేజ్ వల్ల ఒక వ్యక్తికి బట్టతల వస్తుందా అంటే, బట్టతల రాదు, కానీ క్రమంగా జుట్టు రాలిపోయి బట్టతల లాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. కానీ స్మూత్గా అలా బట్టతల ఫామ్ అవుతుందా అంటే లేదు, బట్టతల ఫామ్ అవ్వదు. ఎందుకంటే ఎంతో కొంత మన హెయిర్ ఫైట్ బ్యాక్ చేసి గ్రో అవుతూనే ఉంటుంది. అండ్ ఇంకో క్వశ్చన్ చాలామంది అడిగేది ఏంటి అంటే, మరి ఈ హార్డ్ వాటర్ డ్యామేజ్ వల్ల గ్రే హెయిర్ వచ్చే అవకాశం ఉందా అంటారు. డెఫినెట్గా గ్రే హెయిర్ అయితే అసలు రానే రాదు. ఇంకా చాలామంది అడుగుతారు, ఈ హార్డ్ వాటర్ స్నానం చేయడం వల్ల నాకు డాండ్రఫ్ వస్తుంది అని చెప్పి. యూజువల్గా ఈ సాల్ట్స్ ఏవైతే చుట్టూ ఫామ్ అయిపోయి ఉంటాయో, ఈ మినరల్స్ కానీ, ఇవి ఫామ్ అయినప్పుడు వైటిష్
డిస్కలరేషన్ కొంచెం జరగడం వాస్తవమే. సో దాన్ని చూసి లేదా మన స్కిన్ కూడా ఆ పార్ట్లో డ్రై అవ్వడం చూసి మనము ఇది డాండ్రఫ్ లాగా ఫామ్ అయింది అని అనుకునే అవకాశం ఉంది. బట్ నిజానికి ఆ ఫంగస్ కానీ ఆ డాండ్రఫ్ కానీ అక్కడ ఫామ్ అవ్వదు. స్కిన్ డ్రై అవుతుంది, హెయిర్ డ్రై అవుతుంది. మరి ఈ హార్డ్ వాటర్ వాడినప్పుడు హెయిర్ లాస్ అవుతుందా అంటే ఎస్, హెయిర్ లాస్ అయ్యే అవకాశం ఉంది. డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా హైడ్రేషన్ తగ్గిపోయి అవి బ్రేక్ అయిపోవడము, ఫ్రెజైల్గా ఉండిపోవడము, మనం దువ్వేటప్పుడు కొంచెం ఫోర్స్ ఉపయోగించగానే అవి విరిగిపోవడము, ఈ రకంగా హెయిర్ లాస్ జరుగుతూనే ఉంటుంది. కానీ దీన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. ఆ రాలిపోయిన హెయిర్ని మళ్ళీ గ్రో కూడా చేసుకోవచ్చు. మరి మినరల్ వాటర్తో చేస్తే ఏమైనా ప్రత్యేకించి ఒత్తుగా పెరుగుతుందా అంటే ప్రత్యేకించి ఒత్తుగా పెరగకపోవచ్చు, కానీ తప్పకుండా ఎటువంటి డ్యామేజ్ జరగదు అని మనం ధైర్యంగా ఉండొచ్చు. ఇప్పుడు ఈ హార్డ్ వాటర్ వాడినా కూడా మన హెయిర్ని సేఫ్గా ఉంచుకోవడం ఎలా అంటే మొట్టమొదటిగా ఒక ప్రాపర్ షాంపూ వాడండి. షాంపూ వాడితే జుట్టు రాలిపోతుంది అనే మిత్తులోంచి ఫస్ట్ బయటకు వచ్చేసేయండి. రెగ్యులర్గా షాంపూ వాడండి. వాడడము చాలా మంచిది. ఎవరైనా ప్రతిరోజు షాంపూ చేయొచ్చు. ఇప్పుడు ఈ షాంపూ ఎలా క్లీన్ చేస్తుంది అంటే తల మీద ఉండే ఆ సాల్ట్స్ కానీ లేదా డస్ట్ కానీ లేదా ఈ హార్డ్ వాటర్ వల్ల ఫామ్ అయిన కోటింగ్ని కానీ క్రమక్రమంగా మనం షాంపూ వాడే కొద్దీ ఈ కోటింగ్ అంతా పోతుంది. అలా పోవడం వల్ల హెయిర్కి హైడ్రేషన్ అందుతుంది. అందడం వల్ల హెయిర్ క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. ఇంకొక సింపుల్ పద్ధతి మీ వాటర్ని, హార్డ్ వాటర్ని నార్మల్ చేసుకోవడానికి. ఇదేంటిది అంటే పటిక లేదా స్ఫటికము అంటారు. మనం కామన్గా మంగళ షాప్లో చూస్తూ ఉంటాం. షేవింగ్ చేసిన తర్వాత చిన్న వైట్ స్టోన్ లాంటి దాంతో అలా చిన్నగా రబ్ చేస్తారు. ఇటువంటిది, దీన్ని యాలమ్ అని కూడా అంటారు. ఇటువంటి దాన్ని తీసుకొని మీ బకెట్ ఆఫ్ వాటర్లో ఎప్పుడైతే వేస్తామో వేసి కొద్దిసేపు ఉంచగానే ఈ హార్డ్ వాటర్ అనేటువంటి దాంట్లో ఉండే సాల్ట్స్ అన్ని కిందికి సెటిల్ అయిపోతాయి. సో మీరు ఆ పైన వాటర్ని వాడేసుకోవచ్చు. అంటే ప్రతిసారి మినరల్ వాటర్ కోసం వెయిట్ చేయడం కుదరనప్పుడు ఇలాంటి పని కనుక చేసినట్లయితే ఈజీగా మీకు వాటర్ సాఫన్ అవుతుంది. ఆర్ ఎల్స్ కొంతమంది ఏం చేస్తారు అంటే ఆర్ఓ సిస్టమ్ కానీ లేదా అదర్ వాటర్ సాఫ్ట్నర్స్ వాడి ఆ వాటర్ని సాఫ్ట్న్ చేసుకుంటారు. అంటే ఎలా కనుక్కుంటాము అంటే ఎప్పుడైతే 60 to 120 parts per million ఉందనుకోండి వాటర్, అప్పుడు దాన్ని మోడరేట్లీ హార్డ్ వాటర్ అంటారు. 120 పైకి 150, 160 అక్కడికి పోయినప్పుడు దాన్ని హార్డ్ వాటర్ అంటారు. ఎప్పుడైతే వాటర్ హార్డ్నెస్ చెక్ చేసేటప్పుడు అది 60 కంటే తక్కువ ఉందనుకోండి, అది సాఫ్ట్ వాటర్ అనమాట. మొత్తానికి నేను చెప్పొచ్చేది ఏంటంటే హార్డ్ వాటర్తో తలస్నానం చేయడం వల్ల బట్టతల రాదు. దయచేసి భయపడవద్దు. అట్లని హెయిర్కి డ్యామేజ్ జరగకుండా ఉంటుందా? లేదు, హెయిర్కి డ్యామేజ్ జరుగుతుంది. అందుకని హార్డ్ వాటర్తో తలస్నానం చేయొద్దండి. దాన్ని సాఫన్ చేసుకోండి అండ్ ఆ సాఫ్ట్ వాటర్తోనే తలస్నానాలు అది చేయండి. లేదా మీకు ఆ సిచ్యువేషన్ లేనప్పుడు అట్లీస్ట్ రెగ్యులర్గా షాంపూ అన్న చేయండి. నేను చెప్పిన ఈ పై చిట్కాలు పాటించండి. మీ హెయిర్ని సేఫ్గా ఉంచుకోండి. This is Dr. John signing off.